ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాకు వెళ్ళటము, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పుతిన్తో సహా పాకిస్తాన్కు సంబంధించిన నాయకులతో సహా వీళ్ళందరూ అందులో పాల్గొన్నారు. పెహల్గాం దాడిని ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఖండించింది. ప్రపంచ రాజకీయాల్లో ఇది చాలా ముఖ్యమైన ఒక పరిణామం, షిఫ్ట్. పశ్చిమ దేశాలను, పాశ్చాత్య దేశాలను, ఇంకా చెప్పాలంటే అమెరికా లెడ్ గ్లోబల్ ఆర్డర్, అమెరికా ఆధ్వర్యంలో నాయకత్వంలో సాగుతున్నటువంటి ప్రపంచ క్రమం వ్యవస్థను బలంగా సవాల్ చేసే పరిణామం చైనా నుంచి జరిగిందని అంతర్జాతీయ నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు. బీబీసీ వ్యాఖ్యాతలు ఈ విషయం చెప్తూ వాళ్ళు అంతర్జాతీయ దౌత్య నిపుణుల బృందాలు ఏమన్నాయో కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 2-3 ప్రాధాన్యతలు ఉన్నాయి. మన్మోహన్ సింగ్ కాదు, వాజ్పేయి మొదటిసారి ప్రధానమంత్రి అయిన రోజు నుంచి 1998 నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో ప్రధానమంత్రులు, ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ భారతదేశం బై అండ్ లార్జ్ అమెరికాకు అనుబంధంగా ఉంది. వ్యూహాత్మక భాగస్వాములం అనే ప్రకటన కూడా చేశారు. జూనియర్ భాగస్వామిగా మారిపోయింది అనే నిందారోపణలు వస్తున్నప్పటికీ కూడా మన్మోహన్ ప్రధానిగా ఉన్న, నరేంద్ర మోదీ ప్రధాని అయినా ఈ విధానంలో మార్పు రాలేదు. మోదీ ఇంకా చాలా దగ్గరగా అయిపోయి ట్రంప్తో వ్యక్తిగతమైన పర్సనల్ కెమిస్ట్రీ మా మధ్య ఎక్కువగా ఉందన్న స్థాయిలో ప్రపంచానికి ఒక చిత్రణ ఇచ్చారు. ట్రంప్ను పిలిచారు కూడా. అసలు ఆఖరుకు భారతదేశంలో మోదీ యొక్క మళ్ళీ 2వ ఎన్నికలో ట్రంప్ పాత్ర వహిస్తే ట్రంప్ను మళ్ళీ గెలిపించడానికి కూడా మోడీ సిద్ధమైపోయారన్నంత అభిప్రాయం కలిగించారు. ఇంత కలిగించిన తర్వాత మొన్న పాకిస్తాన్ ఘటనలో ట్రంప్ నేనే చెప్పాను, నేను పెద్ద మనిషిలాగా మధ్యవర్తిత్వం చేశాను ఇలా చెప్పుకున్న తర్వాత అప్పుడు కూడా భారతదేశం ఏమీ అడ్డం తిరగలేదు. కానీ ఎప్పుడు అంటే 50% పైన టారిఫ్లు విధించిన తర్వాత, పాకిస్తాన్ మై క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పిన తర్వాత అనివార్యమైన పరిస్థితుల్లోనే మోదీ చైనాకు వెళ్ళారనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఒక మోదీ ఏదో వ్యక్తిగతంగా జరిగిందని కాదు, అంతర్జాతీయ పరిణామాల్లో వచ్చినటువంటి పరిస్థితి. గ్లోబల్ ఆర్డర్ డిక్టేటెడ్ బై యుఎస్. ట్రంప్ లాంటి ఒక ఉన్మాదభరితమైనటువంటి వ్యక్తి ఆయన వచ్చిన తర్వాత ఈ వేగం పుంజుకుంది. సో ఈ పరిస్థితుల్లో చైనా, రష్యా, ఇండియా అక్కడ కలవటం అన్నది చాలా కీలకమైంది. దీంతోపాటు వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తున్నారు. అంతర్జాతీయంగా అమెరికా ఆర్థికంగా మొదటి స్థానంలో ఉంటే చైనా 2వ స్థానంలో ఉంది, జర్మనీ 3వ స్థానంలో ఉంది, ప్రస్తుతానికి భారతదేశం 4వ స్థానంలో ఉంది, 5వ స్థానంలో జపాన్ ఉంది. 4-5 స్థానాల్లో ఉన్నటువంటి చైనాకు, భారతదేశానికి, జపాన్కు కూడా ఆదాయంలో పెద్ద తేడా ఏమీ లేదు. అంటే జీడిపి విషయం చూస్తే ఇద్దరికి కూడా 4.19 ట్రిలియన్స్, ఇద్దరికి కూడా ఇంత ఆదాయం ఉంది. అమెరికాకు 30 ట్రిలియన్ ఇంచుమించుగా చెప్తున్నాను నేను. 30 ట్రిలియన్ ఎకానమీ అమెరికాది అయితే 20 ట్రిలియన్ ఎకానమీ చైనాది. భారతదేశమేమో 4 ట్రిలియన్స్ దగ్గర ఉంది. ఇక్కడి నుంచి వీళ్ళు ఇంకా పెరగటం అనేది ఉంది. కానీ తలసరి ఆదాయం విషయానికి వచ్చేసరికి భారతదేశానికి, జపాన్కు 2-4వ స్థానం కోసం పోటీ పడుతున్న జపాన్ యొక్క తలసరి ఆదాయం భారతదేశం కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది. కాబట్టి ఆర్థిక రంగంలో, ఆయుధ రంగంలో కూడా భారతదేశం ఇప్పటికీ కూడా ప్రధాన రక్షణ అవసరాలు రష్యా నుంచి తెచ్చుకుంటూ ఉంది. దీన్ని షిఫ్ట్ చేసి వ్యూహాత్మక భాగస్వామ్యం అమెరికాతో చేసుకుంటాం, అమెరికా వైపు వెళ్తామన్న వైఖరి తీసుకున్నారు. ఈ సమయంలో కూడా 64,000 కోట్ల రూపాయల విలువైనటువంటి తేలికపాటి యుద్ధ విమానాల ఇంజన్లు అమెరికా నుంచి తెచ్చుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇప్పటి వరకు భారతదేశానికి మిగ్ విమానాలు ఇవన్నీ రష్యా నుంచి వచ్చినవి ఇప్పటికి కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక పెద్ద స్ట్రాటజిక్ షిఫ్ట్ కూడా. ఈ స్ట్రాటజిక్ షిఫ్ట్ కూడా ఎలా జరుగుతుంది? మోదీ దీనికే కట్టుబడి ఉంటారా? మోదీ లేదా భారత ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ, లేక ట్రంప్ కానీ ఏదైనా కొంచెం సడలింపు చూపించి మళ్ళీ ఆయన ఏదైనా మాట్లాడతాడు కదా, ఈరోజు శత్రువులాగా ఉంటాడు, రేపు అతిమిత్రుడిలాగా ఉంటాడు, అవన్నీ జరుగుతాయి. ఇలాంటి షిఫ్ట్లు, ట్విస్ట్లు మనం భారతదేశంలో కూడా చూస్తాం. కానీ మేజర్గా జరిగింది ఇండియా చైనా దగ్గర కావటం. గాల్వాన్ దాడి లేకపోతే గాల్వాన్ ఘర్షణలు అవన్నీ అయినప్పటి నుంచి కూడా ఇండియా చైనా మధ్య ఒక విధమైనటువంటి సంబంధాల్లో కొంత స్తబ్దత నెలకొంది. బాధ్యత కలిగిన చాలా పెద్ద దేశాలుగా ఇవి రెండు, వీటి మధ్యలో ఈ ఉద్రిక్తత ఎంత ఉన్నా అవి సంబంధాలు మటుకు పాటిస్తూనే వచ్చాయి. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసాయి. 7 ఏళ్ల తర్వాత మోదీ చైనా వెళ్ళారు అంటే ఖచ్చితంగా భారత పాలకవర్గం ఒక ప్రధానమైన ఒక అడుగు వేసింది.
చైనా కూడా, ఇద్దరు కూడా పట్టు విడుపులు ప్రదర్శించబట్టే ఇది సాధ్యమైంది. కొంతమంది ఇది కాదు, ఇప్పుడు నిన్న చైనాలో ఆ తర్వాత వాళ్ళ విజయోత్సవం జరిగింది తినాన్మెన్ స్క్వేర్లో, అక్కడ మోదీ లేరు. చాలామంది దీన్ని హైలైట్ చేశారు, మోదీని అక్కడికి పిలిచారు కానీ వెంటనే ఇక్కడికి పాకిస్తాన్ను పిలిచారు చూడండి అని. తినాన్మెన్ స్క్వేర్ విజయోత్సవం చైనాది, అందులో ద్వైపాక్షికమైందేం లేదు. షాంఘై సమావేశమేమో అది అన్ని పార్టీలతో అన్ని దేశాలతో కూడినటువంటి ఒక విస్తృత వేదిక. తినాన్మెన్ స్క్వేర్ విషయంలో పూర్తిగా చైనాకు అనుగుణంగా ఉండేవాళ్ళే. కాబట్టి రష్యా ఉంది అక్కడ, ఉత్తర కొరియా ఉంది, పాకిస్తాన్ కూడా ఉంది అక్కడ. అది పూర్తిగా చైనా చెప్పినట్టుగా జరిగేది. కానీ మోదీ పర్యటనలో కీలకమైన అంశం ఏమంటే, ఈ రెండు పెద్ద దేశాలు 280 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఈ రెండు దేశాలు పట్టు విడుపులతో మనం ప్రపంచంలో శాంతిని నిలబెట్టడానికి అమెరికాను, వెస్ట్ను, పశ్చిమ దేశాల యొక్క ఆధిపత్యాన్ని సవాల్ చేయాలని నిర్ణయించుకున్నాయి. అది చాలా కీలకమైంది. దీనికే కట్టుబడి ఉంటే ఖచ్చితంగా భారతదేశం యొక్క ప్రభావం ఇంకా పెరుగుతుంది. వాస్తవానికి మోదీని మనం విశ్వగురు అది ఇది ఏమన్నప్పటికీ కూడా 110 దేశాల అలీనోద్యమానికి అధ్యక్షత వహించినప్పుడు భారతదేశానికి ఉన్న స్థానం, గౌరవం, ప్రతిష్ట వేరు. అమెరికాకు జూనియర్ భాగస్వామిగా మారిపోయినట్టుగా చెప్తున్న ప్రస్తుత పరిస్థితి వేరు. ఇందులో షిఫ్ట్ వస్తుందా? ఇప్పుడు మార్పు వచ్చింది, దృశ్యం కూడా మారింది. బట్ ఇది పారాడిమ్ షిఫ్ట్ అవుతుందా అవదా అన్నది అమెరికా ప్రదర్శించే, ముఖ్యంగా ట్రంప్ యొక్క ఇష్టానుసారం సాగించే దీంట్లో ఆయన ఏం చేస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ట్రంప్ సన్నాయి నొక్కులు మొదలుపెట్టాడు. అంటే భారతదేశం టారిఫ్లు బాగా తగ్గించడానికి సిద్ధపడింది, కానీ ఎందుకో వేగం ఇంకా లేదు, ఈ పద్ధతిలో మాట్లాడుతున్నాడు. కాబట్టి అమెరికా దిగొస్తుంది. అమెరికా దిగొచ్చినట్టుగా నటించి భారతదేశాన్ని మళ్ళీ తన వైపు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో భారతదేశం ఏం చేస్తుంది? ఇప్పటివరకు ఒక్క ముక్కలో చెప్పాలంటే, అమెరికా చైనాల యొక్క సంబంధాలనే ప్రపంచం పరిశీలిస్తూ వచ్చింది ఇప్పటివరకు. ఇక మీదట చైనా ఇండియా సంబంధాల్లో ఈ రెండు దేశాల నాయకులు ఏం చేస్తారు, ఎంత దగ్గర అవుతారు, అవరు, ఇదే అంతర్జాతీయ బలాబలాల వ్యవస్థను ఇది ప్రధానంగా నిర్దేశిస్తుంది. అదే మోదీ చైనా టూర్ యొక్క కీలక సందేశం.